హాయ్ ఎవరివన్, అందరికి నమస్తే. నేను మీ మనోహర్. సో మనం ప్రజెంట్ ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నాము. ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నడుస్తున్నాయి కదా. సో ప్రజలు ఏమనుకుంటారు, సో ప్రజలు ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. మీ పేరు? రూప తమ్ముడు. అక్క, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అక్క? అంటే ఇప్పుడు ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది, ప్రజలందరూ అసలు ఏమంటారు? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. నవీన్ యాదవ్ అనే మనిషి బీసీ మనిషి, ఇంకొకటి లోకల్ మనిషి, పుట్టి పెరిగింది ఇదే జూబ్లీహిల్స్ గడ్డ మీద పుట్టి పెరిగిన మనిషి. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సోషల్ వర్క్ చేస్తారు. అందరికి నువ్వు నేనని కదా, ఎవరు పోయినా హెల్ప్ చేస్తారు. వాళ్ళ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కొత్త పాత ఉండదు. అన్న అంటే నేనున్నా అంటాడు. అట్లాంటి నవీన్ యాదవ్ కాబట్టి అందరూ ఇక 3 సంవత్సరాలు ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆలది ఉంది కాబట్టి ఒకసారి నవీన్ యాదవ్కి అవకాశం ఇస్తే అభివృద్ధి పనులు అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ గెలిపించిన గవర్నమెంట్ అది కాదు, వేసిన ఓట్లన్నీ వృధా అయిపోతాయి. అదే నవీన్ యాదవ్ ఓటు వేసినాం అనుకో అభివృద్ధి జరుగుద్ది. వెంకటగిరి కానీ, కృష్ణనగర్ కానీ, మా మసీద్ గడ్డ కానీ, జవహర్నగర్ కానీ, కాలనీలు కానీ, షేక్పేట కానీ, బోడబడ కానీ అన్నిటి దగ్గర రోడ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఏ గల్లీ కూడా మంచిగా లేవు. ఇవన్నీ నవీన్ యాదవ్ అని ఎత్తి గెలిచిండే అనుకో అభివృద్ధి పనులు జరుగుతాయి. అంటే ఇక్కడ పవర్ పార్టీదా లేకపోతే నవీన్ యాదవ్? పార్టీ ముఖం చూస్తలేరు, నవీన్ యాదవ్ ముఖం చూస్తారు. లోకల్ అయినా బీసీ బిడ్డ, జూబ్లీహిల్స్ మీద పుట్టి పెరిగినాడు. జూబ్లీహిల్స్ గడ్డ నవీన్ అడ్డ అన్నట్టు ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు నవీన్ గారికి అంత పవర్ ఉంటే మరి ఇంతమందికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు? ఎంఐఎం పార్టీ ఇండిపెండెంట్ గా వేసారు, సెకండ్ ప్లేస్ ఉన్నాడు. ఎన్ని ఒక 6-7 వేల ఓట్లతోటి ఎవరు సపోర్ట్ చేయలే. ఇప్పుడైనా ఇందరేసి వచ్చి ఉన్నారు వేరే పార్టీలో కానీ ఆయనకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఆ రోజులలో సెకండ్ ప్లేస్ ఉన్నాడు. ఆయన ఇండిపెండెంట్ వేసిన రోజు. అంటే ఇప్పుడు అతని పవర్ ప్లస్ కాంగ్రెస్ పవర్ కూడా సపోర్ట్ అవుతుందా? అంటే అది కూడా ఉంది. రేవంత్ అన్న కూడా దిగుతున్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటుండు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎలక్షన్ అయిపోయినాక ఏవైతున్నాయో నవీన్ యాదవ్ గెలిస్తే ఆయనతోటి అన్ని చేపిస్తా అని చెప్తుండు. పింఛనీలు, మళ్ళీ రేషన్ కార్డులు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే రేషన్ కార్డులు వచ్చినాయి కదా. ఫస్ట్ అయితే 10 years అయితే రేషన్ కార్డులు లేవు కదా, ఏ పింఛనీలు కూడా లేవు కదా. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినాయి ఆ పింఛనీలు, ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి జనాల్లో అది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు విలేజెస్ మొత్తం కాంగ్రెస్ గెలిచింది, హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది కదా ఎక్కడ చూసుకున్నా గానీ. సో మరి అట్లా గెలుస్తుందా గెలదా మళ్ళీ అని? గెలుస్తాం, 100% గెలుస్తున్నాడు. అది ఎవరి కోసమో చూసి కాదు, నవీన్ ముఖం చూసి బీసీ బిడ్డ అని చెప్పేసి జూబ్లీహిల్స్ లో పుట్టి పెరిగిన అబ్బాయి అని, లోకల్ అబ్బాయి అని చెప్పేసి భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. భారీ మెజార్టీ తోటి గెలుస్తున్నాడు. అండ్ మరి కేటీఆర్ నుండి వాళ్ళతో కాదు, అది మా సీటు, మళ్ళీ మేమే గెలుస్తాం, మా సీటు మళ్ళీ మేము దక్కించుకుంటాం. సరే, కేసీఆర్ అయ్యే జాగిరి కాదు జూబ్లీహిల్స్. ఇన్ని రోజులలో ఏడిపోయినాయా కేసీఆర్ కి చెప్పు తీసుకొని కొడతాం. మాలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడితే మాలాంటి వాళ్ళకి ఎదురుగా వచ్చి మాట్లాడమని. వాడు అయ్యే జాగిరే, వాడి జాగిరి. వాడు అయ్యే ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఇటు అమెరికా చదువుకొని వచ్చాడు అవలాగ మనిషి కొడుకు. అరే అవలాగా నువ్వు నీ అడ్డాని ఎట్లా అనుకుంటున్నావు భయ్? ఇక్కడ నవీన్ యాదవ్ పుట్టి పెరిగినోడు, నవీన్ యాదవ్ అడ్డ, నా జూబ్లీహిల్స్ గడ్డ నవీన్ యాదవ్ అడ్డ. ఇది ఎందుకంటే ప్రజలకు సేవ చేసిండు. నువ్వు మీ ఎమ్మెల్యే వాడు చచ్చినోడు పేరు పెట్టకూడదు కానీ నీ ప్రజలకి టీఆర్ఎస్ ప్రజలకి టార్చర్ పెట్టి రోజు ఏడిపోయినవరా నువ్వు? ఏడిపోయాను కబ్జాల్లో బిజీలు ఉన్నావా? లేకపోతే ఫామ్ హౌస్ లో మీ అయ్యి దాగి పడుకుండు, ఈయన కబ్జా ల్యాండ్లు చేసుకుని ఈయన బిజీలు ఉన్నాడు. అయితే ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఏ మీటింగ్ చూసినా కేటీఆర్ అంటే నవీన్ యాదవ్ రౌడీ 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 దౌర్జన్యం చేస్తాడు, అందరు బెదిరిస్తాడు, షాపులను బెదిరిస్తాడు. కేటీఆర్ ఎక్కడ చూసినా రౌడీ 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 పదం తప్ప వేరే మాట మాట్లాడు. నేను ఒకటే అడుగుతున్నా, వాడు పెద్ద రౌడీ. వాడు నిజంగా మగవాడు అయితే జూబ్లీహిల్స్ అడ్డ మీదకి వచ్చి మాలాంటి వాళ్ళతో పెద్ద రౌడీ ఆడు ఇంట్లో ఇచ్చేసిండు. నవీన్ యాదవ్ రౌడీ అంటే ఒకటి క్రిమినల్ కేసు చూపెట్టండి. దొంగలంజ ఓడకల్లారా మీరు పెట్టిన కేసులే ఉన్నాయి గాని ఆ రోజు ఏడిపోయినావు, ఆ రోజు ఏమైనా తాగిపన్నావు, ఆ రోజు నీకు సోయలేదా? రౌడీ నువ్వా నవీన్ యాదవా? రౌడీలాగా మీరు ప్రయత్నించారు, ఆడవాళ్ళని చూడలేదు. ప్రతి ఒక్కరి మీద కేసులున్నాయి. నా మీద చూడండి ఎన్ని కేసులున్నాయి. నావి మొన్న క్లోజ్ అయినాయి. సిగ్గులేని ముండ కొడుకు, దావల ముండ కొడుకున్నాడు. ఇడు ఏం మాట్లాడుతుండో, సోయలేని మాటలు మాట్లాడుతుండు. నవీన్ యాదవ్ చదువుకున్న అబ్బాయి అండి. ఇప్పుడు వచ్చిన ఆమెకు పాపం ఏం తెలియదు.
ఇక ఏదో ప్రజల్లోట ఈ ఏడిపిచ్చేసి ఇవి చేస్తే ఓట్లు పడతాయని వాడు ఏదో కళ్ళగా అంటుండు కానీ ఆ రోజులు పోయినాయి. అవి ఏడ్చినా ఇచ్చేసిన ఆమె ఎంత చదువుకుంది పాపం 6th or 7th చదువుకున్న ఆమె తెచ్చి పెట్టిరు ఇందులో. కనీసము ఎగ్జాంపుల్ ఒక 4 గల్లీలు భర్తున్న రోజు అనేది తిరిగింది ఆమె. సరే భర్తున్న రోజు నా మొగుడు ఎమ్మెల్యేలు ఉన్నాడు నా భర్త, నేను ఒకరికి పని చేసిన నేను చూపెట్టమనండి. ఒకరికి ప్రజలకి మాకు వాళ్ళ కార్యకర్తలకు ఏం చేసిందో చూపెట్టమనండి. ఈ రోజు గల కార్యకర్తలు కొందరు దళితులు ఉన్నారు, కిరాయిన్లలో ఉన్నారు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నాం, అది ఎవరికి ఇచ్చుకున్నాం? దళితులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదా? దళితులకి రాలేదా? వాడు ఎంబడి ఉన్న వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు చేసి ఇచ్చిండు కానీ నిజంగా దళితులకైతే రాలేదు, రియల్ దళితులకైతే రాలేవు. సో ఇప్పుడు మొత్తానికి అయితే నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అంటారు, అంతేనా? 100% నవీన్ యాదవ్ గెలుస్తుండు. ఇది జూబ్లీహిల్స్ అడ్డ, నవీన్ యాదవ్ గడ్డ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రైట్, గెలిపిస్తా అంటారు ప్రజలు, ఏ పార్టీకి మొగ్గు చూపిస్తారు? కాంగ్రెస్ చూపిస్తుంది. కాంగ్రెస్. కాంగ్రెస్ నవీన్ యాదవ్ మినిమం 15,000 మెజార్టీతో గెలుస్తాడు. ఒక యువ నాయకుడు కాబట్టి నాయకుడు ఇక్కడ ప్రజాసేవ చాలా చేసిండు. ఆయన ఓన్ పెట్టి అందరికి పెళ్లిలకు, శ్రీమంతాలకు, ఎవరి ఇంట్లో సావైనా స్వయంగా వచ్చి సావు ఖర్చు 20,000 15,000 తోచిన కాడ ఇచ్చేసిపోతాడు. ఆయన చాలా మంచి మనిషి కాబట్టి మేము కూడా ఆయనకు పనిచేస్తున్నాం. నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన, టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడికి టికెట్ ఇచ్చారు కాబట్టి నేను కూడా కాంగ్రెస్లోకి వచ్చేసిన. అంటే ఇప్పుడు ఇది బీఆర్ఎస్ సీట్ కదా, ఇంత ముందుకు మొన్న 2023లో గెలిచింది గోపినాథ్ కదా. సో మరి ఇప్పుడు నిలబెట్టి కూడా వాళ్ళ భార్యని, సో మరి అతను చనిపోయాడు, ఆ సింపతి కూడా గెయిన్ అవుతుంది కదా. మరి నా సింపతి అంటే ఇప్పుడు గోపీనాథ్ గారు చేసిన పనులకు బాగానే ఉన్నాయి. ఆయన హ్యాట్రిక్ గెలిచిన నాయకుడు, మంచి నాయకుడు. మళ్ళా ఆయన చేసే పని ఈ మేడం చేయలేదు. ఈమె గెలిచినా ఏ వేస్ట్, చేయలేదు ఏం పని. దానివల్ల ఆమె చేయదు కాబట్టి నవీన్ యాదవ్ ఛాన్సెస్ 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా ఇంత ముందుకు పోటీ చేశారు కదా, మరి అప్పుడు గెలవలేదు కదా. 2 సార్లు చేసిండు. ఒకసారి 42,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు 5-6 వేల ఓట్లతో ఓడిపోయాడు. అప్పుడు ఛాన్సెస్ ఉండే. ఇక పార్టీ అట్లా ఎంఐఎం పార్టీ కాబట్టి కొంత ఇంగ్లీష్ వేయలే ఓట్లు. ఇప్పుడు 100% మినిమం 20,000 మెజార్టీతో గెలుస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలం అవుతుందా? చాలా బలం. ఒకటి మన రేవంత్ రెడ్డి చేసిన పనుల గురించి హైడ్రా చేస్తుండే, అదొకటి మంచి పనులుగా చేస్తుండే కాబట్టి నవీన్ యాదవ్ 100% ఛాన్సెస్ ఉన్నాయి గెలిచిన. అంటే ఇప్పుడు మొన్న 2023లో ఎలక్షన్స్ కూడా అప్పుడు హైదరాబాద్ లో అసలు కాంగ్రెస్ గెలవలేదు, ఊర్లలో మొత్తం కాంగ్రెస్ గెలిచింది, హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. సో మరి ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది? గెలుస్తుంది. మన రేవంత్ రెడ్డి చేసే పనులు మంచిగా ఉన్నాయి, తెలియదు పబ్లిక్. ఇంకా 2 సంవత్సరాలు ఆయన వచ్చి అప్పటికే రేషన్ కార్డు ఇచ్చిండు, నీకు బస్ పెట్టి ఫ్రీ, ఉన్నాయి పనులు చేస్తూనే ఉన్నాడు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, ఆయన అనుకున్న పనులన్నీ చేస్తాడు. కాబట్టి ఆయన తరపు నుంచి ఆయన నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయన వస్తాడు కాంగ్రెస్. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా ఇప్పుడు మీరేమో ఇట్లా చెప్తున్నారు కదా, మరి సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కూడా చూసినా ఎట్లా చేస్తారు అంటే నవీన్ యాదవ్ అందరు బెదిరిస్తాడు, షాపులో బెదిరిస్తాడు, అతను దౌర్జన్యం చేస్తాడు అంటారు, అది నిజమేనా? అది తప్పండి. కావాలని చేస్తుండే కేటీఆర్, కావాలని చేస్తుండే. కేటీఆర్ కు ఏం అర్థమైతే పిచ్చిలేసిపోయింది దానికి, ఆయనకి పిచ్చిలేసింది. ఇప్పుడు అంటే పిచ్చిలేసింది అని పిచ్చిలేసి నవీన్ యాదవ్ మీద ఏదో బురద కలుపుతుండే ఏదో చెప్తున్నాడు. ఆయనకి ఏంది, ఆయన గెలవడం తెలిసిడా. ఈమె సునీతకి ఇచ్చి గెలిపించి ఆమెను మొత్తం వాడుకుంటారండి. ఈడ సానుభూతి ఓటు ఈమెకు వాడాలన్నట్టు చూస్తారు కానీ అది కాని పని. అది గోపీనాథ్ వేరు ఉన్నప్పుడు ఇప్పుడు ఈమె ఉండేది వేరు. ఈమె గెలవది, అది కాని పని. రేవంత్ రెడ్డి 100% ఈయనకు 20,000 మెజార్టీతో గెలిపిస్తున్నాడు నవీన్కు. ఇది అసలు ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇది చాలా గౌరవాన్ని తెచ్చే సీట్ అన్నమాట ఇది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ సీట్ కాబట్టి గెలిపించుకున్నాను వాళ్ళు, ప్లస్ హైదరాబాద్ లో సీట్ లేదు, ప్లస్ ఒక మంచి నాయకుడు ఉండు, ఖచ్చితంగా గెలిపించుకున్న కాంగ్రెస్ వాళ్ళు. సో ఈ ఇద్దరి మధ్యలో మళ్ళీ బీజేపీ ఏమంటారు, మేము కూడా గెలుస్తామంటారు. సో ఈ రెండింటిల మధ్యన వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉందా? ఇక్కడ గెలుస్తాండి బీజేపీ టీఆర్ఎస్ కుమ్మగారు కదా, వాళ్ళిద్దరు కుమ్మగాయ అన్ని చేస్తారు. కుమ్మగాయరు బీజేపీకి పని బాటు ఉండదు, ఎవడు ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతాడు. వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్. వాళ్ళు దీపక్ రెడ్డి గారికి ఇచ్చారు, ఆయనకి ఎందుకు ఇచ్చారు అర్థం కాదు. మరి కిషన్ రెడ్డి ఏమంటుండో, కిషన్ మాకు మొన్న 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది, ఎంపీ సీట్లు ఇచ్చారు. సో మాకు తెలంగాణలో పవర్ వస్తుంది, మాకు అందరు గుర్తిస్తారు, ఇక్కడ మేము గెలిచి చూపించి మా పవర్ చూపిస్తా ఉంటాం. మరి బీజేపీకి ఎందుకు రాలేదు? మరి ఒక సీట్ అని వచ్చిందా? వీళ్ళు కుమ్మకాయ వాళ్ళని గెలిపించారు. బీజేపీని గెలిపే కారణం కూడా కుమ్మకాయ అని గెలిపించారు అక్కడ, అది కారణం. సో ప్రజలందరూ
మొత్తానికి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుతామని చూపిస్తారు అంతేనా? 100% అండి. నా 20,000 మెజార్టీతో గెలుస్తుండు. గెలవకపోతే నా వచ్చి చెవుపట్టుకోవచ్చి. అతను గెలిస్తే మంచి చేస్తాడా? గెలవక ముందే ఉట్టప్పుడే చేసిండు అనేది సేవలు. మరి ఉట్టప్పుడే సేవలు చేస్తుండు. అట్లాంటి సేవలు చేస్తుండు కాబట్టి అందరు నవీన్ కు సపోర్ట్ చేస్తుండు కదా. ఇప్పుడు ఇంత పబ్లిక్ నవీన్ దగ్గరికి ఎందుకు వస్తారు? అంత గరీబ్ వాళ్ళు ఎవడు ఏమైనా అయినా పాపం యాక్సిడెంట్ పడితే ఇమీడియట్ వచ్చి వాళ్ళకి సాయం చేసిపోతాడు. ఇంట్లో చచ్చిపోతే వచ్చి సావుకి 20,000 ఇచ్చిపోతాడు. ఎవడండి ఇచ్చేటోడు అట్లా? సేవ బాగా చేస్తుండు నవీన్ యాదవ్. చిన్నోడైనా బుద్ధిమంతుడు, చాలా మంచోడు, ఎడ్యుకేటెడ్, మంచి చదువుకున్నాడు, తెలివిగల పిల్లవాడు, అన్ని మంచి పనులు చేస్తున్నాడు. 100% 20,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. చూసుకో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరు? నా పేరు అనిల్ సింగ్ అండి. అనిల్ సింగ్. ఓకే. సో అన్న ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు అన్న, అంటే ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? ఈ కాంగ్రెస్ అంటారు అన్న, ఎందుకంటే అన్ని మంచి పనులు చేస్తుండు. ఎవరికి ఏమున్నాయి అన్న, గణేషులకు పిల్లలకు చాలా ఎంకరేజ్ చేస్తుండు. బ్యాట్ బాల్ అయినా ఏదైనా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన రాకముందే ఇట్లా చేస్తున్నా అంటే వచ్చిన తర్వాత ఇంకెంత చేస్తాడు. అంటే ఇప్పుడు పవర్ అన్నదా లేకపోతే పార్టీదా? అన్నది ఒక్కొక్కరు అన్న పార్టీది ఎవరు చూస్తలేరు. నవీన్ యాదవ్ గురించి చేస్తున్నాడు అంతే. ఆయన ఉట్టప్పుడే ఇట్లా చేస్తుండు. అక్కడ ఎమ్మెల్యే అయితే ఇంకెంత చేస్తాడు. పిల్లలకు ఎంతో మందికి చదివిస్తున్నాడు. సొంత పైసలతో ఎవరు చదివిస్తారు? ఇలా ఇంట్లో చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేసి మొన్న చాలా హెల్ప్ చేస్తుండండి. అట్లా దానికి అంటే ఇక బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందా? లేదండి. ఆయన మాకంటే ఉన్నప్పుడు ఆయన మంచోడు ఉండు కాబట్టి కంటిన్యూ గెలిచిండు. ఇప్పుడు వాళ్ళ భార్య ఏం చేయలేదు కదా అట్లా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.